రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంది, ప్రజా పాలన అని చెప్పి ప్రజా కంటక పాలన సాగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మాజీ మంత్రులుగా చేసినటువంటి హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డిని వాళ్ళతో పాటుగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులైనటువంటి షంబీపూర్ రాజును, రాకేష్ రెడ్డిని ఇంకా ఇతర పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. సో ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన, నియంత పాలనలో ఒక నిర్బంధ పాలన సాగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే తమ నాయకుల్ని విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు ఫోన్లైన్ ఉన్నారు. రైట్ రాకేష్ గారు, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంది, ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన సాగుతోందంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి నిరంతరం కూడా ఏ విధంగా కేసులు పెట్టాలి, ఏ విధంగా కేసులు ఇరికించడం ద్వారా ప్రతిపక్ష నాయకులను మాట్లాడకుండా చేయాలని ఒక కుట్రపూరితమైన వైఖరితోటే నడుస్తుంది. ఎందుకంటే మనం చూసాం కాళేశ్వరం ఎంక్వైరీ అని, కరెంట్ ఎంక్వైరీలని, లేకపోతే రేస్ కోర్స్ ఏదో ఒకటి ఈ ఫార్ములా రేసింగ్ అని అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఏం కనిపించకపోయేసరికి ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నటువంటి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించి, పిల్లలు వృద్ధులు ఉన్న దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించి ఆ కుట్ర చేయడం, తర్వాత లగచర్ల కేసుల్లో ప్రజలను అంటే కుట్ర చేయడం, ఇది మొత్తానికి మొత్తం కూడా ఒక రాక్షస పాలన నడుస్తుందండి ఈ రాష్ట్రంలో. ఎవరెవరైతే తమ హక్కుల గురించి నినాదిస్తారో, తమ హక్కుల గురించి ప్రశ్నిస్తారో దానికి మనం చూస్తే ఎగ్జాంపుల్ గా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ ఏంటండి, కౌశిక్ రెడ్డి గారు పోయింది ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పోయింది. అది కూడా టైం తీసుకొని పోయింది. ఆయన ఊరికే పోలే, వాళ్ళ దగ్గర ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకొని నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తున్నంటే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు పోలీస్ స్టేషన్ లో లేకుండా పోయారు. సిఐ గారు అక్కడ ఉండి కూడా ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ లో ప్రవేశిస్తున్నారో అప్పుడే ఆయన నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బయటకు వెళ్ళడం జరిగింది. కాదు మా కంప్లైంట్ తీసుకోండి అంటే దాని మీద కూడా మా విధులను అడ్డుకున్నారని కేసు పెట్టి ఎంత నిర్బంధం నడుస్తుందో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మాట ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మనం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏం జరుగుతుందండి, ఒక హైడ్రా ఇల్లు కూలగొట్టడం, ఒక మూసి ఇల్లు కూలగొట్టడం, లగచర్ల ఒక ప్రజల్ని అంటే దుర్మార్గంగా వాళ్ళని చెరపట్టడం, ఇప్పటికి 20 మంది ఇప్పటికి జైళ్లలో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళందరినీ హింసించడం ద్వారా, అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే కానిస్టేబుల్ మాకు లీవ్ కావాలి, మాకు హాలిడే కావాలని అడిగినందుకు వాళ్ళను డిస్మిస్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, నిరంతరం కూడా దుర్మార్గమైనటువంటి పాలన. కొండారెడ్డిపల్లిలో వాళ్ళ సర్పంచ్ సాయిరెడ్డి గారిని ఆయన సూసైడ్ చేసుకునే విధంగా ప్రోత్సహించడం. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్బంధాలతోటి, దమనకాండతోటి వాళ్ళు ఇంకా ఇటువంటి అరెస్టులు, ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇంకా కొనసాగుతాయి అనుకుంటున్నారా? లేదు ఇప్పటికైనా కూడా ప్రజల నుంచి ఇటువంటి వ్యతిరేకత వస్తుంది, అరెస్టుల గురించి ప్రజలు గమనిస్తున్నారు, ఇట్లా చేయొద్దు అన్నటువంటి ఒక కంక్లూజన్గా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? లేదు ఇట్లనే అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది అనుకుంటున్నారా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు 2 ఇంతలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి తద్వారా ఏదైతే ఆ రోజు పథకాలు అందించినటువంటి ప్రజానాయకులందరినీ అరెస్ట్ చేయడమే కుట్రలో భాగంగా ఈ రోజు ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మొత్తం కూడా ఇదే విధంగా నిర్బంధం కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు చేయలేని దుస్థితిలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉందండి. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాకేష్ గారు.